మీ సబ్స్క్రైబర్ అందరూ సబ్స్క్రైబర్స్ అయ్యా प्रसाद ब्रो लुकिंग लाइक ए हीरो మీకందరికీ విడిగా చెప్పలేదు మీలో చాలా మంది ఏదో రూల్స్ కూడా క్రియేట్ చేసేసే ఉంటుంటారు అయితే ఈరోజు ద రియల్ ఫ్యామిలీ స్టార్ అయినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారితో ద ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ ఇంటరాక్ట్ అవుతే ఎలా ఉంటుందో ఒకసారి వినాలనుంది సో రియల్ అంటే నేను ఎప్పుడు ఒక 2 విషయాల్లో బ్యాటిల్ జరుగుతుండే చిరు సార్ హెడ్లో ఒకటి ఏంటంటే డెస్టినీ కొందరు ఏమంటారంటే ఇంకోటి ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను 10 yearsలో నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు అలా అవుతారు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు ఎవరికి తెలియదు మన శ్రమ మనం చేయాలి 100%. బట్ ఎమోషనలీ మెంటలీ సైకలాజికలీ ఎలా ఉండాలో ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ దెన్ దిస్ మ్యాన్ అండ్ హిస్ జర్నీ. ఫోకస్ చేయండి సార్. ఎవరి లైఫ్ కేక్ వాక్ కాదండి. ఈ అవమానాన్ని దాన్ని ఆయన మీద రెవెంజ్ తీర్చుకునే కంటే కూడాను దాన్ని నేను ఎదుగుదలకు నా స్టెప్స్గా నేను వాడుకున్నాను. ఇది వాస్తవం విజయ్. ఇలాంటి చాలా జరుగుతాయి. నా అవమానాలు కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. అందుకే నా ఎవరి మీద ద్వేషం లేదు. ఎవరు ఏమన్నా సరే ఏ అవాకులు పేర్లా సరే ఇలా కూర్చొని నవ్వు. ఇంద్ర అయితే మేమంతా అసలు మ్యాడ్ అబౌట్ ఇంద్ర. మోస్ట్ ఆఫ్ యూర్ ఫిల్మ్స్ మీకేమనిపిస్తుంటుంది మీరు చూసినప్పుడు? నాకు పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు మ్యూజిక్ వేసి వేరే పిటి వేసేస్తారు. ఇప్పుడు అప్పట్లో ఇప్పట్లో ఆ రెండు నాకు ఇష్టం లేని పదాలు. ఎందుకంటే అప్పట్లో అన్నావంటే ఇప్పట్లో నువ్వేమి లేనట్టు అసలు అట్లా అసలు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు. అప్పట్లో కదా అని అనుకోలేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం తెలివి చేయగలను, ఇప్పుడు ఏం ఇవ్వగలను అనేది నా ఆలోచన. అలాగే ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటి ఇంతగా షోరీలు చూసినప్పుడు చూస్తుంటే వేస్తాను ఇప్పుడు కావాలంటే ఎస్ అనిపిస్తుంటుంది. దానికి కావాల్సిన అంటే ఫిజికల్ గా మనది మభ్య పెట్టుకోకూడదు కానీ బట్ మిగతా ఎనర్జీ కానీ జోష్ కానీ అదే హుషారు అదే తీరు అంటే మాత్రం తేడా అదే. కానీ ఒకటి మీరు అన్నట్టుగా నేను అర్జున్ రెడ్డిలో చూస్తుంటే ఆ రోజు నా కాన్ఫిడెన్స్, నేను నా హైట్స్ కానీ నా పొగరు ఇవన్నీ చూస్తుంటే అది నా ఉద్దేశం. ఎప్పుడు వాటి అవన్నీ కూడా మీకు